వీడియో తనూజ పిఆర్ వరకు, గౌరవ్ పిఆర్ వరకు, భరణి, సుమన్ వీళ్ళందరి పిఆర్ల వరకు వెళ్తుంది. వాళ్ళందరూ మీ కామెంట్స్ చూస్తారు. గౌరవ్కి హౌస్లో అన్యాయం జరుగుతోంది, అట్లాంటిది ఏమీ లేదు. రెండిట్లో కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారు అనేది ఆయా పిఆర్ల వాళ్ళకి కంపల్సరీ తెలియాలి. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కామెంట్ డెఫినెట్లీ చేయండి. నేను లైక్ చేయమంటలో, సబ్స్క్రైబ్ చేయమంటలో, ఒక 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా. దయచేసి కామెంట్ చేశాక వీడియో చూడడం కంటిన్యూ చేయండి. గౌరవ్ ఇతని విషయంలో అంటే ఇతను కనీసం ఆ వాటర్ టాస్క్ ఆడడానికి వెళతానంటే కూడా తనూజ అండ్ ఇమాన్యుయల్ అండ్ వీళ్ళు ఎందుకు అడ్డుకున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ ఇమాన్యుయల్ అండ్ రాము ఆడారు, సెకండ్ టాస్క్ తనూజ ఆడింది. ఆ తర్వాత వచ్చినటువంటి టాస్క్ ఆబ్వియస్లీ టీంలో ఉన్న వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. దాన్ని కూడా ఎపిసోడ్లో కట్ చేస్తారు. చూడండి, అసలు అంత అన్యాయం, అంతకుమించి అన్యాయం ఉంటుంది. మూడో టాస్క్లో నేను ఆడతాను మొర్రో అని అతను పిసుక్కుంటూ ఉంటే, తనూజ వద్దు వద్దు అంటూ ఉంటే, ఈ ఇష్యూ మొత్తం నేను లైవ్లో చూశాను నేను రాత్రి. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఒక్క ముక్క కూడా లేదు. టాస్క్ డైరెక్ట్గా స్టార్ట్ అయిపోద్ది. రీతోని రెబల్ చేసేసిన కొద్దిసేపటికి తను ఏదో టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే సీక్రెట్ టాస్క్ వెంటనే ఈ టాస్క్ మెయిన్ టాస్క్ స్టార్ట్ అయిపోద్ది. అంటే తనూజ ఇట్లా ఆర్గ్యూ చేసింది ఆ గౌరవకు వ్యతిరేకంగా అనేది కూడా చూపించాలనుకోవట్లేదా బిగ్ బాస్ అనేది నాకైతే చాలా పెద్ద డౌట్ అయితే వచ్చింది. చాలా అన్యాయం కూడా అనిపించింది అతని విషయంలో. సో అది టాస్క్ ఏంటి, బేసిక్గా వంగాలి, లేవాలి, అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి. ఆబ్వియస్లీ గౌరవ్కి అక్కడ స్కోప్ ఉంది ఆడడానికి. ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్గా. అదే టీంలో డీమన్ పవన్ ఉంటే డీమన్ పవన్ ఆడిస్తాం. ఇంకోళ్ళు స్ట్రాంగ్ టాస్క్ ఇప్పుడు నిఖిల్ లాంటి వాళ్ళు నిఖిల్ని ఆడిస్తాం. బేసిక్స్ కదా ఇది. అది వదిలేసి నేను ఆడతా అంటే తనూజ అంటే చాలా ఫులిష్గా అనిపించింది. 10 సార్లు అటు ఇటు వెళితే అంత ఫిట్నెస్ లేదు కదా. షీఈ్ బెస్ట్ ప్లేయర్ కావచ్చు, అది వేరే విషయం. బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాజిటివ్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటారు. గౌరవ్ ఇందులో స్ట్రాంగ్ అయినా కానీ అతన్ని తీసుకెళ్ళకపోవడం, పంపించకుండా ఉండాలని చూడడం అని చాలా మూర్ఖత్వంగా అనిపించింది. క్యాప్ దగ్గరే తను కళ్ళిదిరి కింద పడింది తనుజ. సో కష్టం కదా ఆబ్వియస్లీ. సో ఇతనే ఆడాలి కదా. నామినేషన్లో ఉన్నాను నేనని చెప్తోంది. ఇమాన్యుయల్ లేడా? ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు కదా నామినేషన్లో. మరి అంటే ఇమాన్యుయల్ లేడు కదా నామినేషన్లో, సారీ రాము రాథోడ్ కదా ఉన్నాడు. సో తనుజ అండ్ రాము రాథోడ్ ఆనాను కదా. కానీ నేను ఇమాన్యుయల్ ఆడతాను పంచాయతీ పెట్టింది. చాలా ఫూలిష్గా అనిపించింది. అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఏంటో. నిజంగా లిటరల్లీ దారుణం. ఇది పెద్ద స్కెచ్ చేశారు వీళ్ళు అనిపిస్తుంది. గౌరవం తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. అబ్బా ఈరోజు ఎంత దారుణమైన అన్యాయం ఇది, ఎంత ఘోరమైనటువంటి మోసం ఇది. పర్టికులర్ పర్సన్ టార్గెట్ చేయడం, అతనే రెబల్ అని వీళ్ళందరూ కలిసి పొద్దున్నుంచి అనుకోవటం, అతన్ని తీసేయడం, గౌరవాన్ని అలా తీస్తారు. అసలు ఎంత దారుణమైనటువంటి విషయం అది. ఎవరికి కోట్లు వస్తే వాళ్ళు పోతారు కాబట్టి అట్లా చేయడం. స్కెచ్ వేసుకుని మరీ కావాలని ఇది కాదు, నిజాయితీగా ఆడుతూ స్ట్రాటజీలు తెలివిగా వేసుకుంటూ ఆడాలి. ఫ్రెండ్స్ ఆడుతుంటే సీజన్ 7లో 3 ఫ్రెండ్సే ఆడుతుంటే స్టార్ మా బ్యాచ్ అని చెప్పి పిలిచేవాళ్ళం మనం. సో అట్లాంటిది ఇట్లా ఎందుకు ఈ రకంగా చేర్చుకోవడం అని వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా వీళ్ళకి అపోనెంట్గా ఉన్న వాళ్ళలో డీమన్ పవన్ వీళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసి సపరేట్ బ్యాచ్ అవుతాడు. సో ఆయన వచ్చి ఇందులో చేరాడు, కళ్యాణ్ వచ్చి ఇక్కడ చేరాడు. సో వీళ్ళు ఎవరైతే కామనర్గా కంటెస్టెంట్గా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారు. అందువల్ల వాళ్ళు షైన్ అవ్వట్లేదు, వాళ్ళు వెనక్కి పడిపోతున్నారు. రీతుని పక్కన పెడితే డిమాన్ ఉండడు. సో సపరేట్ బ్యాచ్ అయ్యే అవకాశమే లేదు కదా. సపరేట్ వర్గం అయ్యి పోరాటం చేస్తే అప్పుడు అతను హీరో అవుతాడు. వీళ్ళతో కలిసిపోతే హీరో ఎట్లా అవుతాడు? సో అట్లాంటి లాజిక్స్ అవుతున్నాయి అనమాట ఇక్కడ. సో కామనర్ కేటగిరీలో ఎవరైతే వెళ్ళాలో వాళ్ళందరూ కూడా చాలా ట్రాప్లో ఇరుక్కుపోయారు వీళ్ళు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అనేకసార్లు ప్రూవ్ అయింది కూడా. అసలు గౌరవం తీసేయడానికి ఏ కైండ్ ఆఫ్ మోసము స్కెచ్ లాంటిది నడిచింది అనేది చూస్తే పొద్దు నుంచి కూడా డిస్కషన్స్ వీళ్ళే. గౌరవే రెబెల్ ఎందుకు అంటే అతన్ని రెబెల్ అనేస్తే అతన్ని తీసేద్దాం అనే స్కెచ్ అనమాట. అసలు అతను ఇప్పుడు ఎంత మూర్ఖపు కాన్సెప్ట్ అంటే బిగ్ బాస్ది. పర్టికులర్ పర్సన్ వీళ్ళందరూ కలిసి రెబెల్ అనుకున్నారా? అతనే రెబెల్, అప్పుడు తీసేయాలి. కాదు రెబెల్, వీళ్ళలో ఎవరినైనా తీసేయాలి, అంతే కదా. రాంగ్ గెస్ చేసినప్పుడు అతన్ని ఎట్లా తీసేస్తారు? అసలు ఎంత మూర్ఖపు థింగ్ అంటే ఇంతకు మించి దరిద్రగొట్టు ఫూలిష్ కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. అందరూ కలిసి ఒకళ్ళని రైట్ అనుకున్నారు, అతనే ఒక రెబెల్ అని గెస్ చేశారు. ఆ గెస్ రాంగ్ అయింది. రాంగ్ ఎవరిదైంది? గెస్ వీళ్ళదైంది. అతనికి ఏం సంబంధం? అవతల మీరు తనూజని పెట్టండి, అక్కడ భరణిని పెట్టండి, అక్కడ డీమన్ పవన్ పెట్టండి, గౌరవ్ని పెట్టండి. గెస్ రాంగ్ అయింది. రాంగ్ అయినప్పుడు వీళ్ళకి పడాలి ఎఫెక్ట్. కరెక్ట్గా గెస్ చేశారు, ఓకే, కరెక్ట్గా గెస్ చేశారు కాబట్టి వీళ్ళకి పాజిటివ్ అవ్వాలంటే అతను తీసేయాలి.
అట్లా జరగాలి కదా. అట్లా కాకుండా రాంగ్ గెస్ చేస్తే వాళ్ళని తీసేయడం అనే పిచ్చి కాన్సెప్ట్ పెట్టడంతో వీళ్ళు పొద్దు నుంచి ఈ బ్యాచ్ అంతా ఈ సుమన్ శెట్టి, భరణి, తనుజ, రీతు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ వీళ్ళు గౌరవ రెబల్ ఒకళ్ళకొకళ్ళు ఎక్కిచ్చేసారు. గౌరవ రెబల్ ఫైనల్గా రెబల్గా ఉన్నటువంటి గౌరవం తీసేయాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ టార్గెట్ చేసుకుని నేను డీమన్ పవన్ తీసారు. డీమన్ పవన్ తీసుకోవడానికి అంత పెద్ద డిస్కషన్లో అంత పెద్ద టైం కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు మాత్రం టైం దొరికింది, శుభ్రంగా తీసేశారు. చాలా దారుణమైనటువంటి అన్యాయం జరిగింది గౌరవ్. అందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్ లేదు. అతన్ని తీసేయడం అనేది కంప్లీట్ ఫూలిష్నెస్గా కనిపిస్తుంది. అసలు లాజిక్ లేదు, అసలు కాన్సెప్ట్ రాంగ్. నేను డీమన్ పవన్ తీసినప్పుడు కూడా ఇదే చెప్తున్నా, ఇప్పుడు ఇదే చెప్తున్నా. డీమన్ పవన్ అనేది అసలు ఆ ప్లేస్లో ఉన్న ఎవరిని తీసినా సరే చాలా కంప్లీట్లీ నాన్ సెన్స్ పాయింట్ అన్నట్టు నాకు అనిపించింది. మీకు ఈ అంశం గురించి ఏమనిపించింది ఏంటో కామెంట్ చేయండి.